నైరుతి రుతుపవనాల రాకముందే తెలుగు రాష్ట్రాల వాతావరణం మొత్తం మారిపోయింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఎఫెక్ట్ బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకొని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకకు ముందే వాతావరణం చల్లబడింది. మొన్నటి వరకు మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రం వర్షం కురిసేది. 2 రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురుస్తుంది. ఏపీలో విశాఖ, అనంతపురం జిల్లాలో వర్షం దంచికొట్టింది. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనేకల్, ఉరవకొండ మధ్యలో ఉన్న తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం కురుస్తుంది. సాయంత్రం పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం రణవెల్లిలో వర్షాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. గదులన్నీ జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పోలీస్ టెంట్స్, భారీ కటౌట్లు పడిపోయాయి. సిద్దిపేట జిల్లాలో రైతులను వర్షం నిండా ముంచింది. వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు నైరుతి రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24 నాటికి కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ తెలియజేసింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.